ప్రస్తుతం ఆయిల్ సబ్సిడీ అనేది మాకు 65 రూపాయలు ఆయిల్ రేట్ ఉండేటప్పుడు 9 రూపాయలు సబ్సిడీ. అలాంటిది ఈరోజు 98 రూపాయలు డీజిల్ అమ్ముతుంది. మాకు అదే 9 రూపాయల సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుంది. మాకైతే లెక్క ప్రకారం చూసుకుంటే ఈ రోజున 15 రూపాయలు చిల్లర సబ్సిడీ రావాలి. మేము కొంటున్న ప్రతి ఆయిలు, నిత్యావసర వస్తువులు, అలాగే స్పేర్ సామాన్లు, ఇంజిన్ ఆయిల్ వగైరా ప్రతీది కూడా ముందుతో పోల్చుకుంటే అన్ని విధాలుగా రేట్లు విపరీతంగా పెరిగాయి. అలాగే సబ్సిడీ కూడా రేట్లు పెరుగుతాడు, ఆయిల్ సబ్సిడీ కూడా పెరగాలని బోటు ఓనర్ల యొక్క ఆవేదన. అంతేకాకుండా 4 నెలలకి 3 నెలలకి ప్రస్తుతం 9 రూపాయలు మైనస్ చేసి మరి ఆయిల్ కార్డులు రన్నింగ్ అవుతున్నాయి. మరి 2 నెలలకి 3 నెలలకి ఒక్కోసారి మరి కార్డులు కూడా పేమెంట్ లేక ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి పోయిన నెల అయితే 25 రోజులు ఈ కార్డులు అనేది ఆగిపోయి బోటు ఓనర్ ఒక్కొక్కడికి సుమారుగా 27,000 రూపాయలు నష్టం వాటిల్లింది. దీనివల్ల మరి అదే కార్డులు బ్రేక్ అవ్వకుండా కంటిన్యూషన్గా అయితే ఇబ్బంది ఉండదు. మరి మాకు ఈ 15 రూపాయలు సబ్సిడీ ఇవ్వాలి. అలాగే మరి గతంలో కూడా ప్రభుత్వాలు అలాగే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉండేటప్పుడు కూడా మాకు అదే సబ్సిడీ ఉంది. మరి మాకు మరి లీటర్కు 15 రూపాయలు సబ్సిడీ రావాల్సి ఉందని ఎన్నోసార్లు మేము మొరపెట్టుకున్నాము. అది ఇంతవరకు మాకు రాలేదు. అలాగే మరి 2014-19 సంబంధించి మరి టీడీపీ ప్రభుత్వం హయాంలోను ఆ రోజున 12 రూపాయలు సబ్సిడీ ఇస్తామని ఒక ప్రకటన చేశారు, కానీ జీవో చేయలేదు. తర్వాత వచ్చిన వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన దాన్ని అలాగే తొంగలో తొక్కేశారు. మరలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు బోటు ఓనర్లకి 15 రూపాయలు సబ్సిడీ రావాలి. మరి ప్రస్తుతం నడుస్తున్న 9 రూపాయల సబ్సిడీ కార్డులు ఎప్పుడు కూడా మరి బ్రేక్ అవ్వకుండా చూడాలని మా యొక్క విజ్ఞప్తి. అలాగే మరి ప్రస్తుతం జరుగుతున్న తరుణంలో ఎటువంటి ఇబ్బందులే పడుతున్నామంటే అంత ఇబ్బందులు పడుతున్నామండి. మరి ఆయిల్ 3,000 లీటర్లు ఎప్పటి నుంచో మాకు సబ్సిడీ ఇస్తున్నారు. ఆ 3,000 లీటర్లని 5,000 లీటర్లు చేయలేని నెలకి ప్రతిపాదన పెట్టాము. మరి అది ఎంతవరకు కాగితాలకే పరిమితం అవుతున్నాయి, కానీ ఇంతవరకు అది అమలు కాలేదు. మరి ఇది కూడా మరి మీ మీడియా ద్వారాగా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తారని ఆశిస్తున్నాం.